కోర్టుతో పిన్నెలకి ముందస్తు బెయిలు. ఫలించని పచ్చ బ్యాచి పోలీసుల కుట్రలు, రికార్డులు తారుమారు చేసి శక్తి వంచన లేకుండా పనిచేసిన పోలీసులు, వీరి కుట్రలను పటాపంచనం చేసిన న్యాయస్థానం అరెస్టుతో సహా పిన్నెలపై ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకే ఈ మధ్యంతర బెయిలు. ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప పలు షరతులు విధించిన కోర్టు పిన్నెల తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు ఓ షరతులో సవరణ. ఇది మొత్తానికి 3 కేసుల్లో పిన్నెలకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ముందస్తు బెయిలు. దీనికి సంబంధించి పోలీసులు అటు తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నం చేసింది. ఆయన బెయిల్ రాకుండా చేయాలి, జైలుకు పంపాలి, ఎన్నికల కౌంటింగ్ రోజు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆ కౌంటింగ్ కేంద్రంలో లేకుండా చేయాలని ఒక విశ్వ ప్రయత్నం చేసిందట. ఆ విశ్వ ప్రయత్నం బెడిసి కొట్టింది. న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ వచ్చింది, 3 కేసులలో బెయిల్ వచ్చింది. నర్సరావుపేట ఎస్పీ ఆఫీసులో ఆయన పోయి ప్రతిరోజు సంతకం పెట్టాలని కూడా ఒక నిబంధన పెట్టింది. మొత్తానికైతే ఆయన ఇప్పుడు స్వేచ్ఛగా తిరిగే అవకాశం వచ్చింది. ఎక్కడా కూడా ఈ కోర్టు షరతుల్ని ఉల్లంఘించకుండా ఆయన పని ఆయన చేసుకోవచ్చు. కౌంటింగ్లో కూడా పాల్గొనే హక్కుని ఇచ్చింది. ఈ ఫలించని పచ్చ బ్యాచ్ పోలీసుల కుట్ర అని చెప్పి ఒక వార్తనిచ్చారు. వాస్తవం కొంత అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా రికార్డులే తారుమారు చేసింది. రికార్డులు తారుమారు చేసి కేసులు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, బెయిల్ వచ్చిన కేసును కూడా ఇందులో మళ్ళీ కొత్త కేసు ఉన్నట్టు ఇట్లా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కోర్టు కూడా ఐడెంటిఫై చేసింది. ఎందుకంటే పిన్నెలకు సంబంధించిన అడ్వకేట్స్ పాయింట్అవుట్ చేసి చెప్పారు, ఐడెంటిఫై చేసి దీని వెనక కొంత కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది అనేది గుర్తించినట్టుంది. మొత్తానికైతే మధ్యంతర బెయిలు వచ్చింది. పిన్నెల్లి ఇప్పుడు నరసరావుపేటలో నిన్న ఆల్రెడీ వచ్చిండు. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన వార్త.